ఏంటి ఏంటి బాబు గారు, మీ అబ్బాయి మరీ మరీ టూ మచ్గా మాట్లాడుతూ ఉన్నాడు. మమ్మల్ని అందరినీ కూడా ఏంటిది? మీరు చేసిన పనులకి మా వాడు తిట్టింది చాలా తక్కువ, మీరు చేసే కష్టాలు చాలా ఎక్కువ. ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు? దాని గురించి మాట్లాడరే. మీరు ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు 16 నెలల తర్వాత పాత బకాయిలు తీర్చారు. మేము అధికారంకి వచ్చిన 9 నెలలకే మీరు గొడవ పెడుతున్నారు. అవన్నీ కాదు, మీరు ఎప్పుడు ఇస్తున్నారు అది చెప్పండి. మీ ప్రభుత్వ హయాంలో 4200 కోట్ల బకాయిలు పెట్టారు. సిగ్గు లేకుండా ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు. అడుగుతాము, ఎందుకు అడగము? మాకు అడిగే హక్కు ఉన్నది. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. 4200 కోట్లు మీరు బకాయిలు పెట్టారా లేదా? అంటే అంటే అది పెట్టాము. సభలో వీటి గురించి డిస్కషన్ చేస్తుంటే మీరు వాకౌట్ చేశారా లేదా? అదే అంటే అంటే అది చేశాము. ఏమయ్యా, తప్పులు చేసేది మీరు, బకాయిలు పెట్టేది మీరు, దానికి వివరణ ఇస్తుంటే మళ్ళీ వాకౌట్ చేసి వెళ్ళిపోయేది మీరే. ఎలా కనబడుతున్నా మీ కంటికి? మీ తప్పులన్నీ బయటకు వస్తాయని సభలో ఉండకుండా వెళ్ళిపోతున్నారు. తప్పులే? మేమేంటి చేసాము? మేమేం తప్పులు చేశాము? ఏ తప్పులు చేయలేదు. మేము మంచి పరిపాలన ఇచ్చాము. మంచి పరిపాలన, అందుకేనా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. మీరు చేసే అవినీతి గురించి సభలో మాట్లాడుతుంటే ఎందుకు వినరు మీరు? మేమేమే అవినీతి అక్రమాలకి పాల్పడలేదు. నువ్వంటే సరిపోతుందా? రాష్ట్రం మొత్తం నాశనం చేసి పెట్టారు. ఎక్కడ చూడు దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, అన్ని రకాలుగా దోచుకు దెబ్బారు రాష్ట్రాన్ని. అదేంటి ఇప్పుడు మీరు ఇవ్వాల్సింది ఇవ్వకుండా జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారేంటి? ఇవ్వడానికి ఇక్కడ ఏం మిగిల్చారు గనక ఇదొక అంక హామీలు ఎగ్గొట్టడానికి. హామీలు ఎవడెగ్గొట్టాడు? ఫీజు రియంబర్స్మెంట్ ఆల్రెడీ కొంత ఇచ్చాం, ఇంకా బ్యాలెన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీలాగా మాయ మాటలు చెప్పాం. మాయ మాటల? మా సంగతి పక్కన పెట్టు. అసలు మీరు ఏం చేస్తున్నారు అది చెప్పండి. ఏం చేస్తున్నామా? ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అడ్మినిస్ట్రేషన్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయించాం. ఓ అంతేనా? అదే ఉంది, అది యూనిఫై ఏంటది? యూనిఫైడ్ యాక్ట్. అదేలే యూనిఫైడ్ యాక్ట్, అంతే కదా. దాన్ని ఏముంది? ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్ని రాష్ట్రానికి తీసుకొస్తాం. ఏంటది? ప్రతిష్టాత్మక విద్యా సంస్థల అంటే ఏంటి? గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు, నీకు తెలుగు అర్థం కాదు. ఐఐటి మద్రాస్, టోక్యో యూనివర్సిటీ, టీసీఐతో కలిపి అమరావతిలో డీప్ టెక్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నా. ఏదేదో కొత్తగా ఉన్నాయా? అబ్బో, చాలా చాలా పెద్ద ఆలోచన చేస్తున్నారుగా. ఆచరణలోకి రావాలిగా. మీలాగా పిచ్చి మాటలు చెప్పి రాష్ట్రాన్ని దోచుకు తినే మనుషులం కాదు. మీరు చేసిన దరిద్రాలని కడిగి రాష్ట్రాన్ని శుభ్రపరుస్తున్నాం. మేము దరిద్రాలు చేసామా? మేమేం చేసాము? ఒకటేమిటి, కొన్ని వేల కోట్ల అవినీతి అక్రమాలు చేశారు. వాటన్నిటిని బయట పెడతాం. మీ అందరికీ తగిన బుద్ధి చెబుతాం. చెప్తారు, మేము చూస్తూ ఉంటాం. చెప్తారు. చెప్పడం కాదు, చేసి చూపిస్తాం. మీరు సభలో వాకౌట్లు చేస్తూ ఉండండి. మేము ఈ రాష్ట్రం నుండి మిమ్మల్ని శాశ్వతంగా పంపించే ప్రయత్నం చేస్తాం. ఆ విషయం గుర్తుపెట్టుకో. అమ్మా